నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రం సెప్టెంబర్ 25న రిలీజ్కి రెడీగా ఉన్న ఈ సందర్భంలో ప్రధానంగా ఈ మధ్యకాలంలో ప్రభాస్ ఫ్యాన్స్ మరియు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే ప్రధానంగా ఈ సాహో 2019లో వచ్చినటువంటి సుజిత్ డైరెక్ట్ చేసిన ఆ ఫిలింకి సంబంధించి ఈ ఓజీ అనే ఫిలిం సుజిత్ సినిమాటిక్ యూనివర్స్లో భాగం అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. దీనిలో ప్రభాస్ గారి క్యామియో కూడా ఉందని చాలా మంది కన్సిడర్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మంచి క్లారిటీ ఇవ్వడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. సో ఓజీ, సాహో ఈ రెండు సినిమాటిక్ యూనివర్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. సో మీ అజంప్షన్ ప్రకారం ఇది అయ్యే అవకాశం ఉందా? ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాకి, ప్రతి ఇన్సిడెంట్కి ఎందుకు ప్రభాస్ గారిని తగిలిస్తున్నారో తెలియట్లా. ఏమో ఆయన కూడా అఫ్ కోర్స్ కొన్ని సినిమాలకి హెల్ప్ చేస్తున్నాడు, క్యామియోలు ఇస్తున్నాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు తేజ సినిమా ప్రభాస్ వల్ల నిలబడింది, ఆయన వాయిస్ ఓవర్ వల్ల నిలబడింది. కొంతమంది లేదు, ఏఐలో ప్రభాస్ వాయిస్ని మిక్స్ చేశారు అందుకు ఇలా ఉంది అని ఇంకొందరు. అండ్ కొన్ని స్క్రీన్స్లో మన ఇద్దరమేగా వెళ్ళాం, నేను చూసినప్పుడైతే లేవు, కానీ అక్కడ రాముడు వేషంలో ప్రభాస్ ఏదో వైరల్ అవుతా ఉంది. అవును అవును, అదేంటో నాకు తెలియదు, అది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అట్లా వైరల్ చేసుకుంటూ పార్ట్ 2లో రాముడు ప్రభాస్, విలను రానా, మళ్ళీ బాహుబలి తర్వాత వీళ్ళ కాంబినేషన్. ఇక్కడ మనకి తేజ సజ్జ ఎందుకో అయింది కదా సినిమా. ఇట్లా ట్రోల్స్ కదా, అదేదో పోస్టులు వైరల్ అవుతున్నాయి. కన్నప్ప అంటావా, ఏదో ఆ సినిమా పేరు మీద పెద్ద ఆయన చేశాడు కాబట్టి ఈయన కూడా చేస్తే బాగుంటుంది, కన్నప్పలో భాగం అయితే బాగుంటుంది, ఆ ఫ్యామిలీ ఫీల్ అయింది కాబట్టి, మోహన్ బాబు గారికి ఆయన మంచి సన్నిహితుడు కాబట్టి ఏదో చేశాడు. పైగా అది హెల్ప్ అయింది కూడా కదా ఆ క్యామియో. సో అట్లా ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వార్త వైరల్ అయింది, స్పిరిట్లో ప్రభాస్కి తండ్రిగా చిరంజీవి. ఈ ప్రభాస్కి మెగా ఫ్యామిలీకి లింక్ వచ్చింది ఇక్కడే అది ఫస్ట్. అవునవును. తర్వాత లింక్ కాస్త ఓజీలో కూడా ఈయన క్యామియో రోల్. అంటే మరి ఈయన సినిమాలో అన్నయ్య రోల్ చేసినప్పుడు మరి తమ్ముడు సినిమాలో ఈయన కూడా రోల్ ఇవ్వాలి కదా. ఆ విన్ విన్ సిచ్యువేషన్ ఏంటో ఇందులో పెట్టారు. దీన్ని పెట్టడానికి మరి ఊరికే గాసిప్ అంటే దాన్ని పండాలి కదా. దీనికి ఏమంట కట్టారు, సుజిత్ ఆల్రెడీ ప్రభాస్తో సాహో అనే సినిమా చేశాడు, వీళ్ళకి ఆ ఫ్రెండ్షిప్ ఉంది. సో అందుకే ఓజీని లేపడానికి ప్రభాస్ని సుజిత్ ఫోన్ చేస్తారు, ప్రభాస్ గారు ఓజీని మీరు వచ్చి లేపాలా, ఓకే ఏ రోజు లేపమంటే వచ్చి ఆ రోజు వచ్చి లేపుతాను అని చెప్పి షూటింగ్లో పాల్గొన్నాడు. ఇది వైరల్ అయ్యే వార్తలు. బట్ ఏది నమ్మడానికి లేదు, అలా అని కొట్టిపాడేయడానికి కూడా లేదు. క్యామియో రోల్స్ వాళ్ళ ఇష్టం, హీరోల ఇష్టం. లేదా ఇలా కూడా ఉంటుంది, ఒకవేళ ఓజీ ఫంక్షన్ ఉందనుకో, సుజిత్ పరిచయంతో ప్రభాస్ని గెస్ట్గా కూడా పిలుచుకోవచ్చు ప్రమోషన్లో భాగంగా, అలా కూడా వాడుకోవచ్చు. దే కెన్, బికాజ్ ఒక సినిమా ట్రావెల్ అయినప్పుడు. అండ్ ఇంకొకటి, కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ అలా ఇలా వస్తాడు, మా సినిమాని ఫ్లాప్ చేసి పెట్టాడు ఆ డైరెక్టర్, మళ్ళీ ఇంకోసారి పిలిస్తే వస్తాడా. సాహో పెద్ద ఫ్లాపింగ్. సాహో అదే అక్కడికి, సాహో ఇస్ నాట్ ఏ ఫ్లాప్ మూవీ, అది ఎక్కలేదు అంతే. అది వార్ 2 లాగా ఎక్కలేదు. ఈ విన్యాసాలు మన వాళ్ళకి ఎక్కవు, అంత భారీ విన్యాసాలు. ఇది నీకు వరుడు సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ తెలుసా? వరుడు ఇంటర్వెల్ బ్యాంక్ కానీ ఇంకొన్ని సినిమాలు ఉంటాయి మన దాంట్లో కూడా. త్రివిక్రమ్ అప్పుడప్పుడు ట్రై చేశాడు కొన్ని. వాట్ ఎవర్, అల్లు అర్జున్ది జులై ఒక టైప్ ఆఫ్ బిల్డింగ్ లోపల నుంచి వచ్చి మరి ఆయన పట్టుకుంటాడు చూడు లాస్ట్కి సోను సూద్. అట్లాంటి విన్యాసాలు అంతవరకు ఓకే మనకి. బిల్డింగ్లు అందరినీ గుదుగుడు వెళ్ళుకుంటూ అసలు ఏమైద్దో కూడా కేర్ చేయకుండా డైరెక్ట్ ఫ్లైఓవర్ మీదకి వచ్చి వాడిని పట్టుకున్నాడు. అది యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఈ బిల్డింగ్లోకి వెళ్తే మనం అందరం పోతాం 100%. కానీ అక్కడే చాలా ప్లాన్డ్గా ఎక్కడెక్కడైతే ఎంప్లాయీస్ లేరో అక్కడే దూసుకెళ్ళింది కార్, వితౌట్ అన్ప్లాన్. మన వాళ్ళకి ఇవి ఓకే, ఇంతవరకు ఓకే. నువ్వు మరీ సాహో రేంజ్ చూపిస్తే దే కాంట్ అనమాట. సో అవి ఎక్కవు, అందుకని చెప్పేసి ఆ సినిమా ఉంది. బట్ నార్త్లో అవి ఇష్టం, అందుకే బెల్లంకొండది సినిమా అక్కడ అంతా ఆడింది. జయ జానకి నాయక నార్త్లో ఇవన్నీ ఇష్టం అనమాట, ఈ స్టంట్స్ చాలా ఇష్టం వాళ్ళకి. అంటే గుద్దితే 4-5 పడాలి వాళ్ళకి. మనం ఇవన్నీ 90s 80s చూసున్నాం కాబట్టి అంటున్నాం. వాళ్ళు అప్పుడు చూడలా, వాళ్ళ అప్పట్లో అన్ని లవ్ స్టోరీలు అవి తీసుకుంటూ వచ్చి ఇప్పుడు తంతున్నారు ఎగిరెగిరి. అట్ట జవాను, పఠాను,
సుల్తాన్లు వీళ్ళంతా ఈ మధ్య కాలంలో తంతున్నారు 10 ఏళ్ల నుంచి. అంతకుముందు ఎవరు తనలా ఎగిరెగిరి. సో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, వాళ్ళకి నచ్చుతున్నాయి బాగా. అండ్ వీళ్ళు ఉంటారు కదా ఈ ట్రైన్ వాష్రూమ్ దగ్గర గుట్కాలు నమ్ములుకుంటూ వస్తారు చూడు, వాళ్ళకి అవి నచ్చుతున్నాయి ఫుల్ అని. అట్లా బాగా వైరల్ అవుతున్నాయి ఈ సినిమా. నార్త్ ఇండియన్స్ దే లైకింగ్. అది ఎక్కినందుకే 7 లక్షల మంది వచ్చారు. ఎక్కడ బీహార్ అబ్బా, వాళ్ళందరూ ఎవరికి తెలియదు. లేదు అల్లు అర్జున్ని యాక్చువల్ అల్లు అర్జున్ వస్తున్నాడట ఆయనంట అంటే వాళ్ళందరూ వచ్చారు వితౌట్ ఇన్ఫర్మేషన్. సింపుల్ గా వాళ్ళ మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనుక్కొని కూడా రావచ్చు, ఎవరు గుర్తుపట్టారు వాళ్ళు ఏం కాదేమో. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి ఎక్కేస్తుంది వెంటనే ఎవరు వస్తున్నారు, ఈయనని అక్కడ అరే ఈయన దాదా వెళ్ళి చూద్దాం. ఆ సినిమా చూసాను నేను, ఎగిరి ఒక విలన్ దత్తాడు, వాడు ఎగిరి అక్కడ పడతాడు, భలే ఉంటది అది, ఇతన్ని చూద్దాం పద. అంతమంది వచ్చారు. వాళ్ళు ఈ మధ్య సౌత్ సినిమాలని బాగా ఓన్ చేసుకుంటున్నారు. సో ఇట్లాంటి సినిమాలు అక్కడ ఆడతాయి. సో ఈవెన్ ఏదైనా మన ఇప్పుడు ఓజీలో కానీ ఇంకేమైనా కానీ నువ్వు కత్తులు తీసుకొని తెగ నరికేవి వాట్ ఎవర్ ఈ టైప్ ఆఫ్ మన దగ్గర ఏంటంటే U/A ఇచ్చి పెడతారు, కానీ వాళ్ళకి చాలా ఇష్టం అవి, చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం, ఎగబడి చూస్తారు. సో అక్కడ హిట్ అవుతాయి. అవ్వదు. సాహో అక్కడ అందుకే హిట్. ఇంత ఎందుకు చెప్పానంటే సాహో గురించి, సాహో హిట్ అక్కడ నార్త్ మొత్తం హిట్. సాహో డబ్బులు కూడా బాగానే వచ్చాయి, 200 CR నార్త్ లోనే కలెక్ట్ చేసి, బికాస్ వాళ్ళు అప్పటికే వాటికి అప్పుడప్పుడే అలవాటు పడుతున్నారు. అందుకు YRF యూనివర్స్ అంతా హిట్ అక్కడ. ఆ యూనివర్స్ లో భాగమేగా మనం చూస్తే అన్ని హిట్, వాళ్ళకి ఇష్టం అవి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఓజీలో కూడా ఈ స్టంట్స్ ఏమైనా ఉంటే హిట్ అవ్వచ్చు. మన మెయిన్ క్వశ్చన్ ప్రభాస్ ఓజీలో ఉండడా అనేది. ఏమో సుజిత్ ఒక రిక్వెస్ట్ చేస్తే చిన్న క్యామియో చేయొచ్చు, లేదు అంటే వీళ్ళ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి గెస్ట్గా రావచ్చు. ఈ మధ్య కాలంలో ఈ ఫ్యామిలీకి ప్రభాస్కి కొంచెం ఎక్కువ ఇదవుతుంది. దీంట్లో మళ్ళీ ఇంకో విమర్శ, మంచు ఫ్యామిలీకి ప్రభాస్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మెగా ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి పడదు కాబట్టి ప్రభాస్ ఇటు వచ్చే అవకాశం లేదు, ప్రభాస్ మంచోళ్ళ మనిషి అని ఇంకొకటి కింద ఎవడిష్టం వాడు రాసేస్తూ ఉంటాడు కదా ఆలోచన. అంటే వీళ్ళు ఎంత బాగా లోతుగా సర్వే చేస్తారంటే అసలు ఎన్నికల సర్వేలు కూడా అలా చేయరు, అంత సర్వే చేస్తారు లోపల. మనకు తెలియని కొత్త విషయాలన్నీ చెప్తా ఉంటారు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే అంతే, ఉండే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇన్ కేసు ఒకవేళ ఉంటే మాత్రం మళ్ళీ గొడవే అది. అంటే ప్రభాస్ వల్లే హిట్ అయింది అని చెప్పేసి మళ్ళీ ప్రచారం జరుగుద్ది. అంటే బలహీనుల పక్క నిలబడతాడు ప్రభాస్ అంటే నమ్ముతాను, కానీ ప్రభాస్ రేంజ్ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్టామినాకి ప్రభాస్ సపోర్ట్ ఆ సినిమాకి అవసరం లేదని అయితే క్యామియోస్ ఆర్ నథింగ్ బట్ సపోర్ట్. క్యామియోస్ అనేది ఎప్పుడు సపోర్ట్ కదా, సపోర్ట్ లేకపోతే కన్నప్ప అంత హ్యూజ్ ఓపెనింగ్స్ ఎలా వస్తాయి? అవునా, అప్పుడు నేను గాడ్ ఫాదర్కి వెళ్తా, వెళ్ళాల్సి వస్తుంది. ఈయనలో బలం లేక ఆయన్ని తెచ్చుకున్నాడా? ఎవరిని? చిరంజీవి గారిలో బలం లేక సల్మాన్ ఖాన్ని తెచ్చుకున్నాడా? ఏంటుంది తెలుగు హీరోస్ లో ప్రధానంగా ఎవరినైనా పెట్టుకోమా, మళ్ళీ ఇక్కడ దాన్ని మెలకెళ్ళి తిప్పొద్దు. తెలుగు హీరోస్, కన్నడ హీరోస్, నో ఒకటే గాడ్ ఫాదర్. చిరంజీవి సినిమాకి ఏం కావాలి? మెగాస్టార్ ఆయనే కదా, ఇంకా లేరు. హీరోలందరికీ పెద్ద హీరోనేగా, అవునా? మరి ఆ హీరోకి బలం లేక గాడ్ ఫాదర్ వచ్చాడా? గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ వచ్చాడా? అందుకు చెప్తున్నా. కన్నప్ప కూడా అంతే, విష్ణులో బలం లేక ప్రభాస్ని పెట్టారని కాదు. ఓ పాన్ ఇండియా సినిమాలో డబ్బులు రాబట్టుకోవాలంటే నిర్మాతకి పాన్ ఇండియా లెవెల్లో ఆల్రెడీ ప్రమోట్ అయిన వాళ్ళని తెచ్చుకోవాలి. సో ప్రభాస్ ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో ఉన్నాడు కాబట్టి ఆ బడ్జెట్ని వెనక్కి తప్పియడానికి ఆ ఫేసెస్ పెట్టుకున్నారు, హీరోకి బలం లేక కాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, ఓజీలో ఒకవేళ ప్రభాస్ ఉన్నంత మాత్రాన ఈ హీరోకి బలం లేక ఆయన్ని తీసుకున్నాడు అనేది కాదు. క్యామియోస్ ఆర్ నథింగ్ బట్ అడిషనల్ అడ్వాంటేజెస్ అంతే. ఉన్న డిసడ్వాంటేజ్ని కవరేజ్ కాదు, అంటే ప్యాచ్ వర్క్లు కాదు అవి, అడిషనల్ అడ్వాంటేజ్ అంతే. ఇప్పటిదాకా తెగే టికెట్లు ఇంకో 2 తెగుతాయి అంతే. అండ్ దానివల్ల లాభం ఏంటంటే ఫ్యాన్ వార్స్ ఉండవు మన దగ్గర. ఆ హీరో ఈ హీరో ఫ్యాన్స్ అందరూ సినిమా అభిమానులు అయిపోతారు, ఏ హీరో సినిమాలైనా అందరూ చూస్తూ ఉంటారు. అదొక అడిషనల్ అడ్వాంటేజ్. రైట్. ఓవరాల్గా మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నా అదేంటిది ఆయన వల్లే సినిమా ఆడింది అనడం తప్పు. ఒకవేళ లేకున్నా వీళ్ళు పిలిస్తే ఆయన కావాలనే రాలేదు అనుకోవడం కూడా తప్పు. ఈ వార్తని అటు పెట్టుకోవచ్చు, ఇటు పెట్టుకోవచ్చు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక
రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.